హలో అందరికీ, ఈరోజైతే నేను ఆలు కుర్మా రెసిపీ చూపిస్తున్నాను. దీనికి ఒక 4-5 ఆలు అయితే ఉడకబెట్టి పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 ఆనియన్స్ రఫ్గా చాప్ చేసుకోవాలి. ఒక క్యారెట్, ఒక బీట్రూట్ కట్ చేసుకోవాలి. కొద్దిగా ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర కూడా తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ ఎండు కొబ్బరి ముక్కలు, మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, నేను ఇక్కడ ఒక 5 ఆలూకి ఒక 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఒక 4-5 లవంగాలు, ఒక ఇంచు అల్లము, చెక్క, కొద్దిగా మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర వేసుకోవాలి. ఇదంతా బాగా స్మూత్ పేస్ట్ అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయాలి. ఇవి వేగాక ఒక 2 పచ్చిమిర్చి, ఒక టొమాటో, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీట్రూట్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి మనం కుక్కర్లో ఉడకబెట్టకుండా ఇలా చిన్నగా చాప్ చేసుకున్నా కూడా బాగా ఉడికిపోతాయి. ఉడకబెట్టుకున్న దానికన్నా ఇలా ఫ్రై చేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత మిక్సీ పట్టుకున్న కొబ్బరి, ఆనియన్ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది బాగా కలర్ మారి వేగాక దీంట్లోకి కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయాలి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసి ఇంకా మిక్సీలో మిగిలిన మసాలా కూడా వాటర్ వేసేసేయాలి. ఇది కొద్దిగా ఉడుకుతున్నప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోవాలి. ఇది ఒక 10-15 మినిట్స్ వరకు బాగా బాయిల్ అవ్వాలి. ఈ వాటర్ కన్సిస్టెన్సీ తగ్గి బాగా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాయిల్ చేసుకుని ఇంకా కొత్తిమీర వేసుకోవాలి. ఇది రైస్ లేదా బగారా రైస్, చపాతీ, పూరీలోకి చాలా బాగుంటుంది. బాయ్, థ్యాంక్స్ ఫర్